వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానీ ఆ వీడియో చేసిన కానించి ఒక కళ అనమాట, చిన్న కళ. అదేంటంటే యూట్యూబ్ లో సిల్వర్ ప్లే బటన్ అచీవ్ చేయడం అనేది. మనకు ఒక 1 month బ్యాక్ అనే మన యూట్యూబ్ లో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చిందనమాట. అది మొన్ననే రిసీవ్ చేసుకున్నా. నిన్న ఓపెన్ చేద్దామంటే అమావాస్య కాబట్టి ఉంటాయి కదా మనకి కొంచెం, అందుకని ఓపెన్ చేయలేదు. సో ఈ రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నా. నేను ఇది ఓపెన్ చేయొచ్చు ఇంటికాడ కూడా, ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మనది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అనమాట. నేను చేసే కంటెంట్ కూడా అగ్రికల్చర్ ఉంటది. నాకు ఇంత ఆదరణ రావడానికి కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న పంట పొలాలు, ఇంకా మా వ్యవసాయ జీవితము, ఒక విలేజ్ లో ఉండే ఒక యువత యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటది, వాళ్ళ పనులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ అభిరుచులు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటిని నా కంటెంట్ లో నేను చూపించినాను. వీటన్నిటికీ మీరు చాలా బాగా ఆదరించి నాకు మీరు మంచి ఆదరణ సపోర్ట్ ఇవ్వడం ద్వారా నేను ఇంతవరకు చేరుకున్నాను. నేను 1 lakh ఫాలోవర్స్ కూడా అచీవ్ చేయగలిగినాను. ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి నేను ఈ రోజు సిల్వర్ ప్లే బటన్ ని ఇక్కడ ఈ పచ్చని పంట పొలాల మధ్యలో ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి పొలాలు వ్యవసాయం అలవాటు కాబట్టి ఇక్కడనే ఓపెన్ చేస్తే బాగుంటది నేను అనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఈ పంట పొలాలనే చూస్ చేసుకున్నాను అనమాట. ఓకే గాయస్, ఈ సిల్వర్ ప్లే బటన్ ని నేను వేరే కంటెంట్ క్రియేటర్ల దగ్గర వీడియోస్ లలో చూడడమే కానీ దీన్ని చేతులారా టచ్ చేసింది లేదనమాట. ఇప్పుడు ఈ అచీవ్మెంట్ అనేది మీరు సపోర్ట్ చేయడం ద్వారా నాకు వచ్చింది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఇది లేదనమాట. సో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే, మీరు ఇచ్చిన ఆదరణ వల్లనే నేను ఇంతవరకు రాగలిగాను. ఇంకా కూడా మీరు సపోర్ట్ చేసి ఇంకా కొంచెం అచీవ్ చేసే చాలా ఉన్నాయి కాబట్టి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం మీ ముందరనే ఓపెన్ చేస్తా, అన్బాక్సింగ్ చేస్తా అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి ఇక్కడ ఒక కవర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి మన అడ్రస్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఈ కవర్ లో ఏమున్నాయంటే ఈ కవర్ లో వచ్చి మనకి ఐసీఎల్ కొరియర్ అంటే ఐసీఎల్ ఆర్డర్ పంపిరు. నూక మిత్రసేన్ యాదవ్, నల్గొండ 508. మన పిన్ కోడ్ వచ్చి ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ వెయిట్ కూడా ఉన్నది, దీని 2 kgs అని ఉన్నది అనమాట. సో దీంట్లో ఎంత వెయిట్ ఉన్నది మనకి కొరియర్, దాంట్లో ఏది దీని పర్పస్ ఏంది అవన్నీ దీంట్లో మెన్షన్ చేశారు అనమాట. సో ఇది ఇక్కడ వచ్చి నా నేమ్, ఇంకా మా హౌస్ నెంబర్, మా విలేజ్, మన అడ్రస్ మొత్తం దీని మీద ఉన్నది అనమాట. సో న్యూ అల్యూమినియం ప్లేట్ అనేది, అంటే అల్యూమినియం ప్లేట్ కి సిల్వర్ ఫాయిల్ వేసేస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏముంటదో. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో ఒక స్మాల్ బాక్స్ ఇచ్చారు, ఇది ఎంటీ. ఇప్పుడు మనకు వచ్చి దీంట్లో పైనంగా ఇది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఒక బ్లాక్ అంటే స్పాంజ్ లాగా మెత్తగా ఇచ్చారు అనమాట. ఇది కొంచెం డ్యామేజ్ కాకుండా ఇచ్చారు ఇది. ఓకే, దీని మీద వచ్చి డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అని ఉంది. ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే మా పోరగాలనే, మా దోస్తులనే ఎవరో ఒక అయ్యి ఉంటారు అనమాట. సో మా తమ్ముడు గానీ, మా చుట్టుపక్కల ఉన్న దోస్తు వాళ్ళు ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు అయ్యి ఉంటారు. అట్లనే మీ 100 సబ్స్క్రైబర్ ఎవరు అడుగుతున్నారు దీంట్లో, అట్లనే మీ 1000 సబ్స్క్రైబర్ ఎవరు. అండ్ వీ నో దట్ యు ఆల్ డెఫినెట్లీ రిమెంబర్ యువర్ 1 lakh సబ్స్క్రైబర్. అంటే లాస్ట్ సబ్స్క్రైబర్ కూడా మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేసుకోవాలని దీంట్లో ఉందన్నమాట. దీని మీద కొంచెం మనకి థ్యాంక్ఫుల్ మనం చేసిన హార్డ్ వర్క్ కి కొంచెం ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ నియల్ మోహన్ యూట్యూబ్ CEO నేమ్ కూడా రాసింది అనమాట ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎవ్రీథింగ్ నోట్ చేసి ఉన్నది ఇక్కడ. ఓకే, ఈ పేపర్ లో అయితే మనకి సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ చెప్తూ మనం చేసిన పనికి కూడా కొంచెం వాళ్ళు థ్యాంక్ఫుల్ గా యూట్యూబ్ CEO సైన్ తోని వచ్చిందనమాట ఈ పేపర్, ఈ స్లిప్. ఇది కూడా కొంచెం చాలా కాస్ట్లీ ఉంటది అట్టుంది, మంచిగా ఉంది పేపర్ కూడా చూస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడైతే ఈ కవర్ అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనకు చూసుకుంటే సిల్వర్ ప్లే బటన్ అచీవ్ చేసింది. దీని మీద ఏమిందంటే ప్రజెంటెడ్ టు మిత్రసేన్ యాదవ్ ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్ ఫ్రమ్ యూట్యూబ్. చూడొచ్చు మీరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీని దగ్గర నుంచి చూడడం, ఇంకా టచ్ చేయడం నాకు మస్తు అనిపిస్తుంది. సో ఇది మనం అచీవ్ చేసింది. ఇక మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది అచీవ్ చేయడానికి నేను పడ్డ కొన్ని కష్టాలు చిన్నవి మీకు చూపిస్తా. ఇప్పుడు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. రారీడా కూర్చోరి నిమ్మలంగా ముచ్చట చెప్తా మీకు. నేను పడ్డ కష్టాలు ఏంది ఏం కథ, ఏం సంగతి. ఓకే, ఇక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నాకు ఈ వీడియోలు చేయాలని థాట్ ఎందుకు వచ్చిందంటే, నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఊరు అన్న వాతావరణం అన్న చాలా ఇష్టం. అందువల్ల నేను చేసిన డిగ్రీ చేసిన, బీపీఎడ్ చేసిన, నాకు ఫిజికల్ యాక్టివిటీస్ కొన్ని ఎక్కువ కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చేసిన. అయినా కూడా నాకు ప్రైవేట్ సెక్టార్ లో అంత నచ్చలేదు. ఇక అందువల్ల నేను విలేజ్ నే ఉండదలుచుకున్నా, దాంతో పాటు వ్యవసాయమే చేయదలుచుకున్నా. ఇక నేను
ఒకటే అనుకున్నా, నాకు ఈ ఎడిటింగ్ గానే ఇంకా ఇవి ఇలాంటివి కొన్ని చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఎడిటింగ్ కొంచెం మంచిగా చేస్తా, ఇంకా దీంట్లో స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఫిక్స్ అయినా, విలేజ్లలో ఉండే యూత్ యొక్క లైఫ్ ఎందుకు చూపించకూడదు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు నేను ఆడికి పోయినా ఈడికి పోయినా అనేది చూపిస్తారు, మనం ఎందుకు చూపించకూడదు మన లైఫ్ స్టైల్. అంటే మనం కూడా చేస్తాం కదా, వ్యవసాయం చేస్తాం, మనకి ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడతాం, మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ మనం కూడా తిరుగుతాం. సో మనం కూడా మన లైఫ్ స్టైల్ ని చూపిస్తే అది కూడా ముందు వచ్చే యువతకి కొంచెం ఇన్స్పిరేషన్ కాకుండా కూడా కొంచెం అరే మనం ఊళ్ళో ఉండి కూడా ఇట్లా చేయొచ్చు, ఇలాంటి కొన్ని అచీవ్ చేయొచ్చు అనే ఒక థాట్ వస్తుంది కదా. నేను స్టార్ట్ చేసిన అనమాట ఒంటరిగా వీడియో చేయడం స్టార్ట్ చేసిన. దానికి తగ్గట్టే మీరు కూడా చాలా మంచిగా ఆదరించారు నన్ను, మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటుండే అందరూ విక్రిస్తుండే చాలా మంది నన్ను, మా విలేజ్ లో కూడా వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కొంచెం ఎక్కిరిస్తుండే. అయినా నేను ఏం పట్టించుకోలేదు. సో స్టార్ట్ చేసిన అది అట్లా కొనసాగుతూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇదైతే ఒక మొదటి అడుగు అనుకుంటున్నాను, దీంతోనే ఏం ఆగదని అనుకుంటున్నాను. మీరు కూడా హోప్ఫుల్ గా నేను కూడా నాకు వీలైనంత మంచి కంటెంట్ ఇస్తా, దాని తగ్గట్టు మీరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. మీకు అందరికైతే ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇంకా నేను ఇంకేం చెప్పలేను అనమాట. సో మొత్తానికి అయితే హ్యాపీగా ఉంది, దీన్ని ఇట్లా చూసినందుకు, ఇట్లా ముట్టుకున్నందుకు, ఫీల్ అవుతున్నందుకు. అందరికి ప్రతి ఒక్కరికి, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చెయ్యని వారికి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. కొంచెం బయటికి పోయినా నన్ను గుర్తుపడుతున్నారు అనమాట. ఇక్కడ కాదు ఎక్కడికి పోయినా, హైదరాబాద్ పోయినా కూడా, ఇక్కడ పోయినా నన్ను గుర్తుపడుతున్నారంటే అది మీ వల్లనే, మీరు ఇచ్చిన ఆదరణ. సో ఎవ్రీథింగ్ మీరే అనమాట. సో చాలా థ్యాంక్ యూ. ఇక మీద కూడా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సపోర్ట్ చేయండి. అందరికీ చాలా థ్యాంక్ యూ.